ఓం శ్రీ మాత్రే నమః. మరొక 3 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితంలో పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు. ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో మీరు 3 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులైతే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరొక 3 రోజుల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం వీరు చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారి మూల సూత్రాలుగా చెప్పాలి. ఈ రాశి వారి పట్టుదలతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అనవసరమైన ఖర్చులు సూచిస్తున్నాయి కనుక జాగ్రత్త. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటే మేలు. దుర్గ అష్టోత్తరం చదివితే మీకు చాలా మంచిది. దివ్యమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో మీదే పైచేయిగా ఉంటుంది. నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో స్పష్టమైన ప్రణాళికతో నష్టాల నుండి బయటపడతారు. లక్ష్య సాధనలో ఏకాగ్రతను పెంచండి. సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. వృషభ రాశి వారి జీవితం ఈ సమయం అయితే మీరు ఊహించని రీతిలో అయితే మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మీరు కోరుకున్నవి కోరుకున్నట్లుగా ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు పనులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపారం కూడా పుంజుకుంటుంది. శనిదేవుడు 10వ స్థానంలోకి మారే సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయి. మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు గురుడి ప్రభావంతో విద్యార్థులు కూడా చాలా చక్కగా రాణిస్తారు. గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూలమైన శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు వృషభ రాశి వారి జీవితం పూర్తిగా ఈ విధంగా మారబోతుంది కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి మీ ప్రేమ గురించి మాట్లాడినట్లయితే కనుక మీ 5వ ఇంటి అధిపతి అయిన బుధుడి స్థానం ఈ సమయంలో అంత మంచిగా లేదు. మీరు ప్రేమ సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. దాంపత్య జీవితం లేదా వైవాహిక సంతోషం గురించి మాట్లాడితే ఆగస్టు నెల కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తాయి. వైవాహిక విషయాల్లో పెద్దగా సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంగారక గృహం యొక్క అనుకూల స్థానం కారణంగా చిన్న చిన్న తేడాలు కూడా ఉంటాయి. మీరు జ్ఞానాన్ని చూపించడం ద్వారా వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల గురించి ఏది చెప్పాలి అంటే మీ లాభగృహానికి అధిపతి అయిన బృహస్పతి సంపద గృహంలో సంచరిస్తున్నాడు. ఇది మీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి చాలా సహాయపడుతుంది. ఆరోగ్య దృష్ట్యా ఆగస్టు నెల మీకు సగటు కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు అయితే ఇస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా.
ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి సహనము ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారిగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణ్యాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారము శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటుంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.